ఆర్మూరు మున్సిపల్ పరిధి మామిడిపల్లిలో శ్రీ రేణుక ఎల్లమ్మ 15వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా ఆదివారం మామిడిపల్లి గౌడ సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ రవిగౌడ్ మాట్లాడుతూ 5 రోజుల పాటు కన్నుల పండుగ జరిగే శ్రీ రేణుక ఎల్లమ్మ వేడుకల్లో భాగంగా మామిడిపల్లి శ్రీ రేణుక ఎల్లమ్మ వేడుకల్లో మామిడిపల్లి పరిసర ప్రాంత ప్రజలందరూ పెద్ద ఎత్తున పాల్గొని ఎల్లమ్మ తల్లి ఆశీర్వాదం పొందాలని ఆయన అన్నారు. ఈ వేడుకల్లో మహిళలు పెద్ద ఎత్తున బోనాలతో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మిడిదల మహేందర్ గౌడ్, ప్రవీణ్ గౌడ్, సాగర్ గౌడ్, మాణిక్యం గౌడ్, నరేష్ గౌడ్, వెంకటేష్ గౌడ్, దామోదర్ గౌడ్, సురేందర్ గౌడ్, శ్యామ్ గౌడ్, సందీప్ గౌడ్, యాదగిరి గౌడ్, చిట్టి గౌడ్, నరేందర్ గౌడ్, తూర్పు మహేందర్ గౌడ్, శ్రీరాములు గౌడ్, మామిడిపల్లి గౌడ సంఘం గౌడ యువకులు తదితరులు పాల్గొన్నారు. గౌడ సంఘం ఆధ్వర్యంలో మరి రేణుక ఎల్లమ్మ తల్లి జాతర అంటే 5 సంవత్సరాలకు ఒకటి పండుగ వాతావరణంని కల్పిస్తున్నటువంటి మామిడిపల్లి గౌడ సంఘం మరి పరిసర ప్రాంత గౌడ సంఘాల సభ్యులందరికీ కూడా పెద్ద సంఖ్యలో ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలని మరి ఈ యొక్క కార్యక్రమం 5 రోజులు కొనసాగుతుంది. దాంట్లో మరి దేవి పోషమ్మ తల్లి అందరికీ మామిడిపల్లి ప్రజలకు అదేవిధంగా గౌడ మిత్రులకు గౌడ బాంధవులందరికీ కూడా మరి ఆ తల్లి ఆశీర్వాదం ఉండాలనుకుని మరి పోషమ్మ తల్లి బోనం ఈరోజు తీయడం జరిగింది. మరి రేపు ఎల్లమ్మ రేణుక ఎల్లమ్మ మాత సందర్భంగా రేపు దానికి పెద్ద సంఖ్యలో గౌడ మిత్రులు అదేవిధంగా పరిసర ప్రాంత గౌడ్లు కూడా మరి ఆ యొక్క బోనాన్ని ఎత్తుకోవాలని కోరుకుంటూ మరి మామిడిపల్లి ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఏ కులమైనా సరే దేవత మొక్కు తీర్చే విధంగా మరి అందరూ కూడా ఆ బోనాల్లో పాల్గొనాలని కోరుకుంటూ ఉన్నాం. జై రేణుక మాత, జై ఎల్లమ్మ తల్లి, జై మామిడిపల్లి. ఆర్మూరు పట్టణంలోని జర్నలిస్ట్ కాలనీలో కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో 34వ వారం స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు అశోక్, హనుమాన్ ఆలయ కమిటీ అధ్యక్షుడు పుప్పాల శివరాజులు మాట్లాడుతూ రోడ్డు నెంబర్ 7 లో గల చెత్త చెదారాన్ని తొలగించి డ్రైనేజీని శుభ్రం చేశామని తెలిపారు. కాలనీ వాసులందరూ కాలనీని పరిశుభ్రంగా ఉంచుకోవాలని అవగాహన కల్పించామన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.
ఆర్మూర్ పట్టణంలో గల జర్నలిస్ట్ కాలనీలో ప్రతి వారం స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఈ కాలనీలో ఉన్న మా కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు అశోకన్న గారు, దేవాలయ కమిటీ అధ్యక్షులు గారు శివరాజన్న గారి ఆధ్వర్యంలో ప్రతి కాలనీలో ఉన్న ప్రతి ఇంటింటికి ఒక ప్రతినిధి చొప్పున బయటకు వచ్చి స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీలో కారణంగా మేము కాలనీ శుభ్రము, రోడ్లు, మోర్లు మరియు పిచ్చి మొక్కలు నివారణ అయిన నీటి గుంతలు ఉన్న చేయడం అలాంటి కార్యక్రమం నిర్వహిస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు మేము ఆర్మూర్ పట్టణంలోని ఈ జర్నలిస్ట్ కాలనీలో 34వ వారం కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఇందులో ఈరోజు కూడా మేము అన్ని కాలనీలో ఉన్న చెత్త చెదారము, మోర్లు శుభ్రం చేయడం జరిగింది. రోడ్ నెంబర్ 7లో ఈ మోర్లు కానీ మరియు చెత్త చెదారము రోడ్లు మంచి శుభ్రం చేయడం జరిగింది. దీని మా కాలనీ వాసులందరూ కూడా సహకరించేందుకు ధన్యవాదాలు. పచ్చ కాలనీ సమైక్య కాలనీ ఆర్మూర్లో జర్నలిస్ట్ కాలనీలో 7వ వీధిలో మేము ఊడవడం కానీ తర్వాత మోర్లు తీయడం కానీ మంచిగా అందరం కలిసి కట్టి కలుసుగా చేసుకుంటూ పోతున్నాము. ఎప్పటికి ఇట్లే చేయాలని కోరుకుంటున్నాము. ఆర్మూరు మండలం పత్తేపు గ్రామానికి వెళ్లే రోడ్డు అధ్వానంగా మారడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నేషనల్ హైవే నుండి పత్తేపు గ్రామానికి వెళ్లే ప్రధాన రోడ్డు మరమ్మతుల కోసం కంకర వేసి అలాగే వదిలివేయడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సందర్భంగా వాహనదారులు మాట్లాడుతూ పలుమార్లు ప్రమాదాలు కూడా జరుగుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు అధికారులు స్పందించి బీటీ రోడ్డును వేయాలని కోరారు. ఆర్మూరు పట్టణంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన సిద్ధిలగుట్టపై శ్రీ నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ ధ్యాన మహాక్షేత్రంలో ఆనంద ఆదివారం ధ్యాన ఆత్మజ్ఞాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ నరేంద్ర ఆసూరి ఆదిలాబాద్ నుండి విచ్చేశారు. ధ్యాన విశిష్టతపై భగవద్గీత యొక్క వివరణ అద్భుతంగా వివరించారు. పత్రిజీ ప్రబోధలు మానవాళికి వెలుగులని ఆవిష్కరించడం జరిగింది. నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ చైర్మన్ ఏనుగు తిరుమల గంగారం తన మనవడు ధ్రువన్ రెడ్డి మొదటి జన్మదినం సందర్భంగా ఆర్మూరు పట్టణంలో గల 11 మరియు 12వ వార్డులకు చెందిన పారిశుద్ధ్య కార్మికులు 24 మందిని శాలువాతో ఘనంగా సన్మానించి నూతన వస్త్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు సాయికృష్ణారెడ్డి, అరుగులు సొసైటీ చైర్మన్ గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. గట్టిగా చప్పట్లు కూడా అమ్మా. ఒక 10 నిమిషాలు కూర్చోండి అందరూ. ఒక 10 నిమిషాలు కూర్చోండి. అందరికీ ధ్యానామృతాన్ని స్వీకరిద్దాం. ఇలా సన్మానించుకున్న తర్వాత ధ్యానామృతానికి వెళ్దాం. ఒక 10 నిమిషాలు. ఇబ్బంది లేకుండా ఒక పరిశుభ్రమైనటువంటి వాతావరణంలో మనం ఉంటున్నామంటే దానికి ముఖ్య కారకులు ఈ పారిశుద్ధ్య కార్మికులే. మరి అన్నగారు చెప్పినట్టు మరి కరోనా సమయంలో వారు ఎంతో సేవ చేసిర్రు. మనందరం ఇళ్లలో ఉంటే వాళ్ళు బయట రోడ్డు మీదకి వెళ్ళి గల్లీ తిరిగి బ్లీచింగ్ పౌడర్ చల్లి కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేసి మరి అనేక విధంగా చేసిర్రు. మరి తిరుమల గంగారాం గారికి మన గట్టిగా చప్పట్లతో ధన్యవాదాలు తెలియపరచాలా. మరొక మంచి ఆలోచన. మరి వేదిక దయానంద్ సార్ గారు మనకు ఒక 51 ఇస్తే ఒక మంచి వేదిక నిర్మించినాం. ఆ వేదిక ఇయ్యాలనే ప్రారంభించుకున్నాం. ఆ వేదిక మీద మరి కార్మికుల్ని సన్మానించుకోవడం, మరి సమాజంలో ఎవరైతే మంచి సేవ చేస్తారో వాళ్ళ గుర్తింపు వస్తుందనే దానికి నిదర్శనం ఈ వేదిక. వారందరికీ కూడా భవిష్యత్తులో మంచి సేవ చేయాలా. తిరుమల గంగారాం కూడా ఇటువంటి పనులు భవిష్యత్తులో మరెన్నో చేయాలా. మరి మీ అందరి ఆడపడుచులందరికీ కూడా భవిష్యత్తులో సన్మానించాలా, అందరినీ సేవల్ని గుర్తించాలని కోరుకుంటూ మరి తిరుమల గంగారాం గారికి, వారి కొడుకుకు, వారి కోడల్ని కూడా మనం ఘనంగా సన్మానించుకుందాం. మరి వారి మన్మడు ఎప్పుడు చిరంజీవి 10 కాలాల పాటు, మరి 100 సంవత్సరాల పాటు వాళ్ళ తాత మాదిరిగా వారు కూడా
మరి ఎన్నో సమాజం కోసం చేయాలా. ఇటువంటి పిరమిడ్ ధ్యాన మందిరాలకు ఎన్నో ధ్యాన మందిరాలకు వారు కూడా విరాళాలు ఇచ్చి మరి వారి కుటుంబం అంతా సమాజ సేవలో ఉండాలని కోరుకుంటూ మరి వారికి ఒకసారి గట్టిగా చప్పట్లతో ధన్యవాదాలు తెలియపరుద్దాం. ఆర్మూరు పట్టణంలోని దోబిగడ వద్ద గల జ్యోతిర్లింగ ఆశ్రమంలో చిన్నారులకు ఉచితంగా పాలు పంపిణీ చేస్తామని నిర్వాహకులు తెలిపారు. శ్రీరామ్ జయ హనుమాన్ జ్యోతిర్లింగ ఆశ్రమం దోబిఘాట్ ఆర్మూర్ నందు గోశాల ఉంది. కావున ఎవరికైతే మాతలకు పిల్లలకు పాలు లేని వారు ఇక్కడ గోమాత పాలు లభించును, అది కూడా ఉచితంగా ఇవ్వబడును. జై శ్రీరామ్ జయ హనుమాన్. మీ యొక్క నంబర్ను సంప్రదించే నంబరు అలాగే ఈ గోశాలకు సహకరించిన వారు గడ్డికి కానీ తౌడుకు కానీ సహకరించిన వారికి వారి కుటుంబ సభ్యులందరికీ గోమాత రక్ష ఎల్లవేళలా ఉంటాయని కోరుతున్నాము. జై శ్రీరామ్ జై హనుమాన్. అలాగే ప్రతి పుణ్యము అమావాస్య రోజున అన్నదానము ఇక్కడ జరుగును. వారు ప్రతి ఒక్క భక్తుడు కూడా ఈ యొక్క అన్నదానానికి సహకరించి ఒక స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరుతున్నాము. జై శ్రీరామ్ జై హనుమాన్. శివరాత్రి రోజున శివపార్వతుల కళ్యాణము జరుగును. ఈ యొక్క కళ్యాణానికి కూడా అందరూ వచ్చేసి యొక్క కళ్యాణాన్ని పాల్గొనాలని కోరుతున్నాము. ఇక్కడ 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి కావున ఆ రోజు శివరాత్రి రోజున అభిషేకము జరుగును. ఎవరైనా ఈ యొక్క అభిషేకానికి పాల్గొనేవారు ఈ నంబర్కి సహకరించగలని కోరుతున్నాము. ముప్కల్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థులకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ చైతన్య సదస్సు నిర్వహించారు. నిజామాబాద్ లీగల్ ఎయిడ్ సెక్రటరీ పద్మావతి, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి వేముల దీప్తి ఆధ్వర్యంలో విద్యార్థులకు చట్టాలపై అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. రాజ్యాంగం మనకు కల్పించిన హక్కుల గురించి వివరించారు. బాలబాలికల వయస్సులో జరుగుతున్న నేరాలపై అవగాహన కల్పించి విద్యార్థులకు ఆత్మస్థైర్యాన్ని నింపారు. పిల్లలు తమకు అన్యాయం జరిగినప్పుడు వెంటనే ధైర్యంగా ఫిర్యాదు చేయాలని తమకు మేమున్నామని భరోసా కల్పించారు. ఫోక్సో చట్టాలు, బాల కార్మిక చట్టాలు, ఆన్లైన్ మోసాలు, విద్యా హక్కులపైన క్లుప్తంగా విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం స్పెషల్ ఆఫీసర్ వినోద, స్కూల్ సిబ్బంది, ముప్కల్ ఎస్ఐ భాస్కరాచారి, కోర్టు సూపరింటెండెంట్ రమేష్, మండల్ లీగల్ సర్వీస్ ఇన్ఛార్జ్ వసంత్ తదితరులు పాల్గొన్నారు. నేడు హైదరాబాద్ లో జరిగిన నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి కుమారుడు పెళ్లి వేడుకల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని నూతన వధువులను ఆశీర్వదించారు. జకరంపల్లి మండల కేంద్రంలో సిపిఐఎంఎల్ ప్రజాపంత పార్టీ ఆధ్వర్యంలో సిపిఐఎంఎల్ 3 పార్టీల విలీన మహాసభలను జయప్రదం చేయాలని పోస్టర్లు ఆవిష్కరించారు. సిపిఐఎంఎల్ ప్రజాపంత, పిసిసి సిపిఐఎంఎల్, సిపిఐఎంఎల్ ఆర్ఐ ఈ 3 పార్టీలు ఐక్యమైతూ ఖమ్మంలో మార్చి 3, 4, 5 తేదీల్లో మహాసభలను జరుపుకోబోతున్నాయి. ముఖ్యంగా 16 రాష్ట్రాల్లో అనేక రంగాల్లో పనిచేస్తున్నటువంటి 3 పార్టీలు ఐక్యమవటం అంటే భారతదేశ ప్రజలకు ఇది ఒక శుభసూచకం. ముఖ్యంగా కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం అసలు దేశంలో పేదరికాన్ని నిర్మూలిస్తున్నాం, అసలు పేదరికం అనేదే లేకుండా పోతుందని చెప్పి డబ్బాలు కొట్టుకుంటున్నారు. వాస్తవంగా నిజంగా పేదరికం లేకపోతే 85 కోట్ల మందికి మీరు ఉచితంగా బియ్యం పంపిణీ చేయాల్సినటువంటి అవసరం ఎందుకుందని చెప్పి మోడీ గారిని మేము ప్రశ్నిస్తున్నాం. ఒక దిక్కు పేదరికం పోయింది అని చెప్తాం, ఇంకో దిక్కు ఉచితాలు ఇస్తాం. వేరే రాష్ట్రాలలో ఉచితాలు ఇస్తే ఉచితాలకు మేము వ్యతిరేకం అని చెప్తారు. ఇది కాకుండా దేశంలో కష్టపడి పనిచేసే వాడికి ఫలితం దక్కే విధంగా ఈ దేశంలో నూతన ప్రజాస్వామిక విప్లవం, ప్రజాతంత్ర విప్లవం ద్వారా మాత్రమే పేద ప్రజలకు విముక్తి కలుగుతుంది. అలాంటి పోరాటాల కోసమే ఈ 3 పార్టీలు ఐక్యమవుతున్నాయి. ఇప్పటి వరకు ప్రధానంగా కమ్యూనిస్టు పార్టీలన్నీ విడిపోతున్నాయి. అసలు మాకు
రక్షణ ఎవరని చెప్పి పేద ప్రజలందరూ బాధపడుతున్న సమయంలో 3 పార్టీలు ఐక్యం కావటం అంటే ఇదొక శక్తినిచ్చినట్లయితుంది. అదేవిధంగా ఉద్యమాలకు కూడా ఊతమిచ్చినట్లయితుంది. ఈ ఉద్యమాలకు ఊతమిచ్చే విధంగా ప్రజలందరూ ఆర్థికంగా సహకరించాలని, అదేవిధంగా ఈ మహాసభలు విజయవంతం కావడానికి పెద్ద ఎత్తున ప్రజల్ని కూడా కదలి రావాలని చెప్పి సిపిఐఎంఎల్ ప్రజాపందగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మార్చి 3, 4, 5 తేదీలలో ఖమ్మంలో మహాసభని ఈ 3 విప్లవ కమ్యూనిస్ట్ పార్టీలు ఐక్యతను చాటడానికి అక్కడ మహాసభను జరుపుకోబోతా ఉంది. ఏదైతే 3 తారీఖు నాడు భారీ బహిరంగ సభ జరుగుతూ ఉంది, బహిరంగ సభను విజయవంతం చేయాలని, అట్లాగే ఆ 2 రోజులు జరుగుతున్నటువంటి ప్రతినిధుల మహాసభలను కూడా విజయవంతం చేయాలని చెప్పి సిపిఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత విజ్ఞప్తి చేస్తూ ఉంది. ప్రజలు భారీ ఎత్తున ఖమ్మానికి తరలి రావాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇవాళ ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ నరేంద్ర మోడీ అవలంబిస్తున్నటువంటి అనేకమైనటువంటి భావాజాలాన్ని ఇవాళ మతపాతికం మీద మొత్తం దేశాన్ని ఇవాళ ఏలుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతా ఉంది. కాబట్టి కార్పొరేట్ శక్తులకు ఇవాళ మొత్తం మన యొక్క సంస్థల్ని ఇవాళ వాళ్ళ చేతులలో పెడుతున్నటువంటి పరిస్థితి. అట్లాంటి యొక్క సంస్థల్ని ఇవాళ ఏదైతే బీమారమైనటువంటి ఎల్ఐసి కానీ అట్లాగే రైల్వే డిపార్ట్మెంట్ను కానీ వీటిని కాపాడుకునేటటువంటి పరిస్థితిని మనం ఇవాళ మన చేతిలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వీటి కోసం ఉద్యమాలు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. అట్లాగే ఏదైతే ఈ రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 6 గ్యారెంటీలను అమలు చేయాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని కూడా మేము కోరుతా ఉన్నాం. భీమ్గల్ మండలంలో గల లిటిల్ ఫ్లవర్ పాఠశాల ఫేర్వెల్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. లిటిల్ ఫ్లవర్ పాఠశాల కరెస్పాండెంట్ షఫీ ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు శుక్రవారం రాత్రి ఫేర్వెల్ పార్టీని 9వ తరగతి విద్యార్థులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఆట పాటలతో నృత్యాలు చేస్తూ సందడి చేశారు. ముఖ్య అతిథులుగా హాజరైన సిఐ నాగపురి శ్రీనివాస్, గెస్ట్ ఆఫ్ ఆనర్ ప్రీతి నిగమ్, నగేష్ కర్రా, ప్రీతం సినీ ఆర్టిస్టులు పాల్గొని మాట్లాడుతూ విద్యార్థులకు పునాది దృఢంగా ఉన్నప్పుడే ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చని, సరైన ఆలోచన విధానంతో తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సంపూర్ణ సహకారాలతో ముందుకు సాగాలని కోరారు. విద్యార్థులంతా పాజిటివ్ దృక్పథంతో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని, ఆత్మశైర్యంతో ముందుకు సాగాలని, విద్యార్థులు ఇప్పటి నుంచి లక్ష్యాలను ఏర్పరచుకొని ఆ లక్ష్యం కోసం నిరంతరం కృషి చేయాలన్నారు. ప్రతి ఒక్కరి విద్యార్థుల్లో ఈ ఫేర్వెల్ పార్టీ నూతన ఉత్సాహాన్ని నింపుతుందని, ప్రతి ఒక్కరు కష్టపడి చదివి మన భీమ్గల్ మండలంలోని లిటిల్ ఫ్లవర్ పాఠశాల పేరు ప్రఖ్యాతలు నిలబెట్టాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ అతిక్, వార్డు మెంబర్ సయ్యద్ ఇంతియాజ్, భీమ్గల్ పట్టణానికి చెందిన విజయ పబ్లిక్ స్కూల్ అధినేత సొంతపూరి చంద్రశేఖర్, ఆత్మీయ మిత్రుడు పల్లికొండ గంగం కిషన్, డైరెక్టర్ సనా, ప్రధానోపాధ్యాయులు రాధాకృష్ణ నాయర్, ప్రైమరీ స్కూల్ ఇన్ఛార్జ్ బిన్ను, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఎగిరిపోని గంధం నన్ను దోచుకుందువటే, నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామి, నిన్నే నా స్వామి. సేనాపతి వీర పడు కామలోనువా ఎండ మేడ చివకి కమల్ ఎండ పంగటోడు పోయే ఎండ పంగ దాన్ని కుట్టి ఎండ మా తుడిచి తిట్టి ఎండ మేడ చివకి కమల్ ఎండ పంగటోడు పోయే ఎండ పంగ దాన్ని కుట్టి ఎండ మా తుడిచి తిట్టి
पलटी सुटले घोडे कंठ फाटून तुटले जोडे घरच्या घेतो काढून सजला घेतो सोडून लाजेला गलबी वाल्या बोलावं माझ्या गलबी वाले पाच पाच परदेसी नेनो पर నుంచి వచ్చేసాను ఎప్పుడు లేని రబేరియా నాకు అంటుకుంది ఓ మాయా ఈ ప్రేమ అంటే మాయా అరే గోలా ఇది తీయనైన గోలా మాయా ఓ మాయా కొనసల కండాల రంగట్టరా చాట కాటి ఓటి కొరిగిరా ఫౌండేషన్ ఎంత గట్టిగా చేస్తే మనం అన్ని ఫ్లోర్స్ మనతో స్టాండర్డ్గా కట్టుకోవచ్చు. అదేవిధంగా మనం ఫ్యూచర్ ఎదగాలంటే ఆ బేస్ అయినటువంటి 10th క్లాస్ని దాన్ని ఒక స్టాండర్డ్గా మనం నిర్మించుకున్నట్టయితే పైన మనం ఎన్ని స్థాయిలైనా అధిగమించవచ్చు. సో దానికి గాను ఇప్పుడు మనము ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ తీసుకున్నా కూడా మన మొత్తం అంటే ఈవెందో సివిల్ సర్వీసెస్ కానీ గ్రూప్స్ కానీ ఏది తీసుకున్నా కూడా మనకు వచ్చే క్వశ్చనరీస్ అంతా కూడా స్కూల్ స్థాయిలో ఉన్నటువంటి బేస్తోనే ఆధారంతో ఉంటుందండి. సో దానికి గాను మన అందరం కూడా ఏదో మార్కుల కోసం కష్టపడి మార్కులు రావాలని చెప్పేసి బట్టి పడేయాల్సిన అవసరం లేదు. మనకు సబ్జెక్ట్ నాలెడ్జ్ మనం డెవలప్ చేసుకుంటే మనం ఎటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ని ఈజీగా అవలోకంగా మనము పాస్ కావచ్చండి. సో దానికి గాను మీరు అందరూ కూడా ఫౌండేషన్ మంచిగా గట్టి చేసుకోవాలి. అదేవిధంగా మనకు ఈ యొక్క ఏజ్ అనేది టీనేజ్ అనేది చాలా ముఖ్యమైనది. మన యొక్క మొత్తం జీవితంలో టీనేజ్ అనేది చాలా ముఖ్యమైనది. దాన్ని ఎవరైతే సన్మార్గంలో మనం తీసుకుంటామో వెళ్తామో వాళ్ళు మాత్రం జీవితంలో సక్సెస్ అయ్యి ఉన్నత శిఖరాలను అధిరోహించి అందరి చేత గౌరవవందనాలు స్వీకరిస్తారండి. సో దానికి గాను మనకు ఈ టీనేజ్లో చాలా ఆలోచనలు వస్తూ ఉంటాయి. అది ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది మీకు నిర్ణయించుకున్నప్పుడు మీకు దగ్గరగా ఉండే స్టూడెంట్స్తో కానీ మన టీచర్స్తో కానీ తల్లిదండ్రులతో కానీ ఇంకా ఫ్రెండ్స్తో కానీ షేర్ చేసుకొని డిసిషన్ తీసుకోవాలండి. అంతే తప్పించి మీరు ఏదో మాకు ఆలోచన వచ్చింది కదా అని ఇట్లా చేసుకుంటే మన ఫ్యూచర్ అనేది స్పాయిల్ అయిపోతుంది. దయచేసి అందరూ కూడా మనకు మీకు ఏ డౌట్ వచ్చినా నిర్మోహమాటంగా తల్లిదండ్రులతో కానీ ఉపాధ్యాయులతో కానీ మీకు క్లోజెస్ట్ ఫ్రెండ్స్తో కానీ లేకుంటే పెద్ద మనిషితో కానీ డిస్కస్ చేసుకొని మనకి ఇట్లా ఆలోచన వస్తున్నాయి అది కరెక్టా రాంగ్ అనేది సెట్ చేసుకొని మనము మంచి మార్గంలో పోతే మనం జీవితంలో ఉన్నత స్థాయిని చేరుకోగలం.
నిజామాబాద్ నగరంలోని కోటగల్లీలో తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్గర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వనమల కృష్ణ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో గల బీడీ పరిశ్రమలో పనిచేస్తున్న అన్ని కేటగిరీల కార్మికులకు కరువు భత్యం పెరిగిందన్నారు. పెరిగిన కరువు భత్యం అమలు కోసం పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరేందర్, జిల్లా అధ్యక్షుడు రాజేశ్వర్, జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకన్న, జిల్లా నాయకులు లింగం తదితరులు పాల్గొన్నారు. అంటే 113 పాయింట్లు పెరిగింది. పాయింట్కు 10 పైసల చొప్పున ₹11.30 చొప్పున 1/4/2024 నుండి అమలు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ మేరకు ఈరోజు బీడీ యాజమాన్యాల అధ్యక్షుడైనటువంటి ఎస్పీ బీడీ ఫ్యాక్టరీ యజమాని ప్రకాష్ ఉపాధ్యాయకు నోటీస్ ఇవ్వడం జరిగింది. దీన్ని వెంటనే అమలు జరపాలని చెప్పి కోరడం జరిగింది. దీని ప్రకారం పాయింట్కు 10 పైసల చొప్పున, రోజుకు ₹11.30 చొప్పున, అదేవిధంగా నెలసరి జీతాల ఉద్యోగులైనటువంటి మునీము, గంపవాలా, చెన్నివాలా, చాటర్వాలా, ఆకు పొగాకు పనిచేటటువంటి వాళ్లకు నెల ఒక్కంటికి రోజుకు ₹11.30 చొప్పున ₹339 అదనంగా పెరిగింది. అదే రకంగా బీడీ ప్యాకర్ల వివిధ రకాల బీడీ ప్యాకింగ్ నమూనాలు ఏవైతే ఉన్నాయో 25 బీడీల కట్ట ఒక జిల్లి కలిగినటువంటి ప్యాకింగ్కు 65,000కు ₹11.30 చొప్పున లక్షకు ఎంత అనేటటువంటి దాన్ని నిర్ణయించడం జరుగుతుంది. అదే రకంగా 25 బీడీల కట్ట జిల్లి లేబర్కు 55,000కు రోజుకు ₹11.30 చొప్పున లక్ష బీడీకి ఎంత అనేది నిర్ణయించబడుతుంది. అదేవిధంగా 25 బీడీల కట్ట జిల్లి లేబర్ టిక్లీకి లేదా చీరీకి రోజుకు 42,000 బీడీకి ₹11.30 చొప్పున లక్ష బీడీకి ఎంత అనేది నిర్ణయించబడుతుంది. ఇది బీడీ పరిశ్రమలో పనిచేసేటటువంటి బీడీలు చుట్టే కార్మికులకు, నెలసరి జీతాల ఉద్యోగులైనటువంటి కార్మికులకు, అదేవిధంగా బీడీ ప్యాకర్లకు అదనంగా కరువు భత్యం అనేటటువంటిది రోజు ఒక్కటికి ₹11.30 చొప్పున పెరిగింది. ఈ పెరిగినటువంటి దాన్ని 1/4/2024 నుండి అమల్లోకి వస్తుందనేటటువంటి దాన్ని తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో ఉండేటటువంటి సుమారు 7 లక్షల మంది బీడీ కార్మికులకు ఇది ప్రయోజనం చేకూరుతుంది. గతంలో బీడీ కార్మికుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని నెల, 2 నెలలు, 3 నెలలు బీడీ యాజమాన్యాలు కరువు భత్యాన్ని ఎగవేశారు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి పనిచేసే బీడీలు చుట్టే కార్మికులకు కానీ, నెలసరి జీతాల ఉద్యోగులకు కానీ, బీడీ ప్యాకర్లకు కానీ తప్పనిసరిగా ఈ కరువు భత్యాన్ని అమలు చేయాలని చెప్పి బీడీ యాజమాన్యాలను డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా కరువు భత్యం అమలు కోసం మనం ఏదైతే పోరాడి సాధించుకున్నామో 1994లో ఆ అగ్రిమెంట్ ప్రకారమే పాయింట్కి 10 పైసల చొప్పున కరువు భత్యం పెరిగింది కనుక దాని అమలు కోసం మీరంతా పోరాడాలని కార్మికులకు విజ్ఞప్తి చేస్తూ తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ మరోసారి పత్రికా ముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాం.